భారతదేశానికి చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త నోబెల్ అవార్డు గ్రహీత అయిన సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా ఫిబ్రవరి 28వ తేదీన జరుపుకుంటాము. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేటిపల్లి పట్టణంలోని నిఖిల్ భారత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్లో 1700 మంది విద్యార్థులు పాల్గొని 1000 రకాల ప్రయోగాలను ప్రదర్శించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ రఘు వారిని బ్యాండ్ చప్పులతో ముందుగా స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించిన విద్యార్థులు వారు పాల్గొన్న తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను పాఠశాల వ్యవస్థాపకులు మరియు మరియు ఇతర నాయకులు ఉపాధ్యాయులతో కలిసి పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకుని విద్యార్థులను అభినందించారు. సందర్భంగా జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి సైన్స్ డే కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. I wish you all the students and my team of the teachers a happy National Science Day. On the occasion of the National Science Day and with the association of the teachers and the cooperation of the students, we are conducting the science exhibition within the school level. Our students 1700 they participated in this exhibition and more than 1000 exhibits now they are going to and present now today. So many of the students they work hard just since a week and now they got a beautiful and innovations and which will inspire the many students not to become the scientists. So for this wonderful achievement and స్కూల్లో వస్తున్న సైన్స్ వెల్ఫేర్కు దాదాపుగా 1200 మంది స్టూడెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. 25 సంవత్సరాల గుర్తింపు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గుర్తింపు ఉన్న నిఖిల్ భరత్ మహర్షి సారు వాళ్ళ చాలా కష్టార్జితం ఇది. ఎన్నో ఒడిదొడుకులు తట్టుకొని మెట్పల్లి పట్టణంలో దీనికంటూ నిఖిల్ భరత్ అంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చుకున్న స్కూల్ ఇది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఈరోజు జరిగే సైన్స్ ప్రోగ్రాంలో పాల్గొని పేరెంట్స్కు స్కూల్కు మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టార్ట్. ఫెబ్ 28 నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా మెట్పల్లిలో మిస్టర్ మహర్షి గారి వారి అబ్జర్వేషన్లో ఇక్కడ నిఖిల్ భారత్ స్కూల్లో బ్రహ్మాండమైన సైన్స్ ఎగ్జిబిషన్, అంటే ఇంత బ్రహ్మాండమైన సైన్స్ ఎగ్జిబిషన్ని పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఎవ్వరూ నిర్వహించరు. దగ్గర 1000 మంది విద్యార్థులు ఇవాళ వాళ్ళ స్వంత ఐడియాస్తోని ఎగ్జిబిట్ చేసినారు. ఇంత బ్రహ్మాండమైన సైన్స్ డేస్ని ఆర్గనైజ్ చేసినందుకు స్పెషల్లీ డాక్టర్ మహర్షి గారికి, వారి ఎంటైర్ ఫ్యాకల్టీ, వారి ఎంటైర్ స్టాఫ్కి కూడా పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంత బ్రహ్మాండమైన ఆలోచనలతోని, ఇంత బ్రహ్మాండమైన ఐడియాస్తోని 100% బంగారు భవిష్యత్తున ఈ విద్యార్థులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళలో ఉన్న ఐడియాస్కి ఒక ప్లాట్ఫామ్ కలిగించడానికి, ఎట్లా అయితే కొద్దిగా పెరిగిన తర్వాత టీ హబ్, టీ వర్క్స్ ఉన్నాయో లిటరల్లీ అట్లానే వాళ్ళ నైపుణ్యానికి తగ్గట్టుగా మా మహర్షి గారు మెట్పల్లిలో చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా కేవలం నిఖిల్ భారత్లో కాకుండా
మిగతా మెట్పల్లిలో ఉన్న అందరు విద్యార్థులు కూడా మా మహర్షి గారు ఇలానే సపోర్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందరకు తీసుకొచ్చి వాళ్ళ అన్ని స్కూల్స్లో కూడా స్పెషల్లీ గవర్నమెంట్ షుడ్ టేకప్ దిస్ టాస్క్ ఆల్సో. అన్ని స్కూల్స్లో కూడాను ఇట్లా విద్యార్థుల నైపుణ్యాన్ని బయటికి తీసుకొస్తే బ్రహ్మాండంగా ఎప్పుడు ఎగ్జామ్స్ పరీక్షలు ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాకుండా ఇట్లా బ్రహ్మాండంగా వాళ్ళలో ఉన్న ఆలోచనల్ని వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకొస్తే పిల్లలు గొప్పగా ఎదుగుతారు. ఎందుకంటే మన సిస్టమ్ చాలా వరకు సార్టింగ్ సిస్టమ్, అంటే పరీక్షలు రాయాలి, పరీక్షల కోసం మొత్తం పోర్షన్ అయిపోయిందా అట్లా కాకుండా భవిష్యత్తులో అందరం కూడా ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి ఏ విద్యార్థిలో ఏం స్ట్రెంత్ ఉందో బయటికి తీసుకురాగలిగితే బ్రహ్మాండంగా మన తెలంగాణ రాష్ట్రం ముందుకు పరిగెడుతుందని ముందుకు వెళ్తుందని చెప్పి